ఈ రోజున ఎటు చూసినా యువతకి అవకాశాలు లేవు. బయట పేపర్లు ఏమొస్తుంది, పాడేరు యువత, అరకు యువత ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, కూర్చోబెట్టి గంజాయిలకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు 85,000 మంది పాలిటెక్నిక్ చదివిన కానీ డిగ్రీ చదివిన కానీ విద్యార్థులు ఉన్నారు. మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించరు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ పనిచేస్తుందా, బలంగా పనిచేస్తుందా చెప్పండి. మీకు శ్రీలంకకి వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మెడల్ సాధించిన వ్యక్తి ఐటీడీఏకి వెళ్ళి నాకు మన నెక్స్ట్ కాంపిటీషన్ డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత ఐటీడీఏకి ఉంది. ఒక గిరిజన యువకుడు, ప్రతిభ ఉన్న యువకుడిని వాళ్ళు ఏం పట్టించుకోవాలి. మరి ఏం చేస్తాడు? తను కోపంతో ఏం చేస్తాడు? ఎటు వెళ్తాడు? ఒకవైపు జనాభా పెరిగిపోతూ ఉంటుంది, యువత పెరిగిపోతూ ఉంటుంది, ఉపాధి అవకాశాలు లేవు. మరి ఏం చేస్తారు? పాడేరులో, అరకులో మనకి కూర్చోబెట్టి గంజాయి సాగు చేస్తారండి యువత. నేను యువతను తప్పు పట్ల, ప్రభుత్వాలు తప్పు, ప్రజాప్రతినిధులు తప్పు, ప్రజాప్రతినిధులదే తప్పు. మీరే బాధ్యత వహించాలి. పాడేరు దగ్గర నుంచి మనకి ఎక్కడ వచ్చినా సరే యువతరానికి ఇప్పుడు ప్రతిసారి ఏమంటారు, గంజాయి సాగు యువత వెళ్ళిపోతున్నారు సార్ అంటారు. గంజాయి సాగు చేసేస్తా ఉన్న తక్కువ డబ్బులు అంటే నేను యువతను ఎప్పుడు తప్పు పట్టాను. మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే, మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి మీరు ఎలా బతికేది? ఎలా చదువులకు ఉద్యోగాలు లేక కుటుంబాలను పోషించాలి, కష్టపడాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఒక ట్రైబల్ అబ్బాయి వెళ్ళి ఎక్కడో మలేషియాలో పోటీలు వెళ్తా ఉంటే ఒక 50,000 కావాలంటే అది ఐటీడీఏ ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఒక టాలెంటెడ్ ఒక గిరిజన యువకుడిని నిరాకరించి ఆ అబ్బాయిని ఒక భవిష్యత్తులో ఒక గొప్ప క్రీడాకారుడిగా ముందుకు వెళ్ళలేకుండా చేసిన పరిస్థితులు. మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలకి ఏం చేద్దాం? యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిద్దాం? ఉపాధి అవకాశాలు చేస్తే మనకి గంజాయి సాగు వెళ్లకుండా ఎలా ఉంటారు? ఇలాంటి పరిస్థితులు వాళ్ళు లేరు. విసిగిపోయాం ఈ దోపిడీ వ్యవస్థను చూసి.